IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడిటీవీ. ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తలు, నాయకుల మీద కూటమి నేతలు చేస్తున్నటువంటి దాడుల గురించి వైసీపీ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి అయితే స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి కూటమి నేతలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నానంటూ కూడా తీవ్రస్థాయిలో ఆయన విమర్శించడం జరిగింది. నిన్నటి రోజున కూటమి నేతల్లో గాయపడినటువంటి పులివెందుల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అజయ్ రెడ్డిని హాస్పిటల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే పరామర్శించడం జరిగింది. దాడికి సంబంధించి ఎవరు పాల్గొన్నారు, ఎవరు చేశారు అనేటువంటి విషయం గురించి ఆరా తీయడం జరిగింది. ఇక అజయ్ రెడ్డిని పరామర్శించిన తర్వాత మీడియా ముఖంగా మాట్లాడుతూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి నేతలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే హెచ్చరించడం జరిగింది. పులివెందుల నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి హింసా సంస్కృతి ఎక్కడ కూడా లేదని, ఎన్నికలు అయిపోయిన తర్వాత నియోజకవర్గంలో అందరూ కూడా కలిసిమెలిసి ఉండేటువంటి పరిస్థితి ఉంది. కానీ కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హింసను ప్రేరేపించే విధంగా పులివెందుల నియోజకవర్గంలో కొత్త సాంప్రదాయానికి తెరతీశారంటూ కూడా నియోజకవర్గంలో భయాందోళనకు గురి చేసే విధంగా ప్రవర్తన చేస్తున్నారంటూ కూడా అధికార పార్టీ నేతలను అయితే ఆయన విమర్శించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద, కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి చాలాసార్లు సూచనలు చేశాం, హెచ్చరికలు చేశాం. మరొకసారి చివరిసారిగా హెచ్చరిక చేస్తున్నాను, ఇకపోయి ఏమాత్రం కూడా ఆలోచించము, చూడము అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విమర్శించడం జరిగింది. వ్యవస్థను, పరిపాలనను గాడిలో పెట్టాలని, ప్రజలంతా కూడా నమ్మి మీకు ఓట్లు వేస్తే మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకోకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినే విధంగా, హింసను ప్రేరేపించే విధంగా దాడులు చేస్తున్నారంటూ కూడా అధికార పార్టీ నేతలను అయితే ఆయన విమర్శించడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడవద్దు అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత ధైర్యాన్ని అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా పులివెందుల పర్యటనకు వెళ్ళినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా నిన్నటి రోజున కూటమి నేతల దాడుల్లో గాయపడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అజయ్ రెడ్డిని హాస్పిటల్లో పరామర్శిస్తూ కూడా కూటమి నేతలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే హెచ్చరించడం జరిగింది.